జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మరి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము తలనొప్పిని. దీర్ఘకాలంగా ఉన్నా ఎక్కడ పడితే అక్కడ వచ్చే ఈ భయంకరమైన తలనొప్పిని మనం అత్యంత సులువుగా తగ్గించుకోవచ్చు. అయితే దీనికోసం ఒక్క వస్తువును మాత్రం మనం బజార్కి వెళ్ళి సంపాదించవలసి ఉంటుంది. దీన్ని తల వెంట్రుకలు పెరగడానికి వాడతారు. చాలా 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 ఆయుర్వేద ఔషధాల్లో దీన్ని వాడతారు. అయితే దీని రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మన నొప్పి కన్నా ఈ రేట్ అనేది ఎక్కువ కాదు కాబట్టి మరి దీనిని ఏం చేయాలంటే జటామాంసి అని దొరుకుతుంది. ఇది జడలు జడలుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. మరి ఈ జటామాంసిని మీరు ఆయుర్వేద మూలికలు అమ్మే స్థలానికి లేదా కుట్లకు వెళ్ళి కొనుక్కొని ఒకసారి తెచ్చుకుంటే మాత్రం ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది. మరి ఈ జటామాంసిని తీసుకొచ్చి మంచినీటిలోని బాగా అరగదీస్తే ఒక ముద్దలా వస్తుంది. దీన్ని గనక ఈ రెండు కణతలకి పట్టించుకుంటే ఎంత దీర్ఘకాలంగా ఉన్న నొప్పి అయినా సరే తగ్గిపోతుంది. వెంటనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. నేను మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్.